హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 87.57% పోలింగ్ 112 మందికి గాను ఓటేసిన 88 మంది. ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్ మొదటి ఓటు వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ఎట్లా దూరం ఉంటుంది? ఎవడో ఒకడు పైసలు ఇచ్చి కొనుక్కపోతాడుగా. ఇట్టి ముచ్చటే ఇది. బీఆర్ఎస్ దూరం ఉన్నదట. హైదరాబాద్ పాత జిహెచ్ఎంసీ పరిధి లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 112 మంది ఓటర్లకు గాను 88 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 78.57% పోలింగ్ నమోదైంది. బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండడంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియో మెంబర్లు ఓట్ వేశారు. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఎక్స్ అఫిషియో మెంబర్లు కార్పొరేటర్ల కోసం వేర్వేరుగా 2 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 9:30 గంటలకు తొలి ఓటు వేశారు. చూద్దాం మరి ఇందులో ఎంఐఎం పార్టీను బీజేపీ పార్టీ మధ్యనే ఈ పోరు ఉన్నది. మరి ఈ సీటును ఎవరు గెలుచుకుంటారు అనేది చూడాలి. దీన్ని బట్టి ఒకవేళ బీజేపీ గెలిచిందంటే బీఆర్ఎస్ వేసినట్టే. ఎందుకంటే బీఆర్ఎస్కి 24 ఉన్నాయి, బీజేపీకి 24 ఉన్నాయి, ఎంఐఎంకి 56 ఉన్నాయి, కాంగ్రెస్కి 18 ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు ఒకవేళ బీజేపీ తన స్థానాలు సరిపోయే స్థానాలు లేకపోయినప్పటికీ, సరిపోయే ఓట్లు లేకపోయినప్పటికీ బరిలో ఉన్నది. బరిలో బీజేపీ ఉన్నదంటే పరోక్షంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ సహకరించి ఉంటుంది. వీళ్ళు గెలిస్తే కనుక సహకరించినట్టే. ఒకవేళ గెలవకపోయినా కొన్ని ఓట్లు వేసినట్టే, బరిలో లేరు అంటే.